పరిశుద్ధమైన నామాన్ని పొందడం తెలుస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మీ ప్రభులో భద్రపరిచి సజీవులుగా ఉంచి సమయంలో పిల్లలుగా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి ఈ విధంగా మీ గ్రంథంలోని మాటలను కొంతసేపు ధ్యానం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కొన్ని నిమిషాలు మీ మాటలను తండ్రి మేము ఆలోచన చేస్తుండగా మీరు మాకు తోడుగా ఉండమని సహాయం చేయమని మీకు మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగించమని వేడుకుంటున్నాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన పెడుతున్నాడు వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈరోజు కూడా మరి ఒక చక్కని విషయాన్ని ఆలోచన చేద్దాం. అదే క్రీస్తు రాకడ నిజమా ఇవ్వటం, క్రీస్తు రాకడ నిజమా అనే విషయాన్ని బైబిల్లో నుంచి ఆలోచిస్తాం. ఎందుకంటే ఇప్పటికీ లోకంలో క్రీస్తుని కూర్చున్నటువంటి బోధన విషయంలో కూడా ఎంతోమందికి ఎంతో అనుమానం ఉంది. క్రీస్తు నిజంగా ఈ లోకానికి వచ్చాడా, ఆయన ఈ భూమి మీద నివసించాడా అని చాలామంది క్రైస్తవులకి అనుమానం ఉన్నప్పటికీ ఇక బైబిల్ నమ్మని వారికి అయితే చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి అసలు ఇది ఎంతవరకు క్రీస్తు యొక్క రాకడ నిజం అని మనం ఆలోచిస్తే, బైబిల్ని నమ్ముచున్నటువంటి మనమంతా కూడా బైబిల్లో రాయబడినటువంటి సందర్భాలను చూసి మనం ఏం చేసాం, విశ్వసిస్తున్నాం. ఏమని? క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మనము చేసినటువంటి పాపముల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై చనిపోయి మరలా తిరిగి లేచాడు అన్నదే క్రైస్తవుల యొక్క విశ్వాసం. కాబట్టి క్రీస్తు రాకడ గురించి మనం ఆలోచిస్తే, క్రీస్తు మొదటి రాకడలో వచ్చాడన్నది నిజం. అయితే క్రీస్తు వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? క్రీస్తు మరలా నేను తిరిగి వస్తా అన్నాడు. క్రీస్తు మరలా నేను తిరిగి వస్తానన్నాడు. అంటే ఏ విధంగా అయితే ఆయన ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణం అయ్యాడో అలాగే మరలా నేను తిరిగి వస్తాను అని యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. అయితే మరి ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూడగలిగితే బైబిల్లో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు. ఏమంటే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా అంటే త్వరగా వస్తున్నాను అంటే మరలా ఆయన మరలా తిరిగి ఆయన వస్తాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తాడు. అది ఆయన రెండవ రాకడ. కాబట్టి ఈ రాకడ గురించి మనం ఆలోచిస్తే, క్రీస్తు రాకడ నిజమేనా అని మనం ఆలోచిస్తున్నాం. క్రీస్తు రాకడ నిజమేనా? ఈరోజు సమాజంలో మనం చూస్తుంటే క్రీస్తుని గూర్చి కానీ క్రైస్తవ్యం గూర్చి కానీ ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనకు తెలుసు. ఇది క్రైస్తవ్యానికి కొత్త కాదు. ఇది క్రైస్తవ్యానికి కొత్త ఏమీ కాదు. ఆల్రెడీ
అంతకు ముందు జరిగినవే మరల ఇవి జరుగుతుంది. ఎంతోమంది క్రీస్తు హతసాక్షులు మనకు బైబిల్ కనిపిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ముందుగానే తెలియజేశారు ఏమని, మిమ్మును నా నిమిత్తము జనులు హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా కూడా పలుకుతారని. అంటే క్రీస్తు నిమిత్తము ఈ భూమి మీద మనము నిందలు, హింసలు, అవమానాలు, బాధలు అన్నీ కూడా అనుభవించాలి అన్న విషయము క్రీస్తులు వారు ఎప్పుడు చెప్పారు? ఎప్పుడో చెప్పేశారు ఆయన. సరే, అంటే ఈ భూమి మీద క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా శ్రమలు పడాలి, బాధలు అనుభవించాలి. అందుకే ఆయన మనకు మార్గదర్శిగా అయ్యారు యేసుక్రీస్తుల వారు. ఆయన పడిన శ్రమలు, బాధలు అన్నీ కూడా ఇదిగో ఆయనను మాదిరిగా మనం ఉంచుకోవాలన్నదే యేసుక్రీస్తుల వారి యొక్క ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఈ మాట ఇప్పటికీ రాయబడి, ఎప్పుడు రాశారు ఈ మాట? క్రీస్తు శకము 90-96లో ఈ మాట రాయడం జరిగింది. క్రీస్తు శకం 90 అంటే మొదటి 100 సంవత్సరాల్లోనే ఈ మాట రాశారు. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2024-25 సమాజం 2025 సంవత్సరాలు అయిపోతుంది. మరి ఇంకా రాలేదేంటి? ఇదిగో నేను వచ్చేస్తున్నాను నేను ఎవరైనా అన్నారు అనుకుంది, వస్తున్నానని చెప్పి ఇంకా రాకపోతే ఏమనుకుంటారు? ఇంకా రాడేమో, ఇంకా రాలేడేమో అనే అనుమానాలు చాలామందికి వస్తాయి. ఇదే ఆలోచన, ఇదే తోవలు మనం ఆలోచిస్తే ఈరోజు క్రైస్తవులు గూర్చి కూడా, క్రైస్తవులు చేస్తున్నటువంటి నమ్మకాలను గురించి కూడా చాలామంది ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. ఎలా చేస్తారో, వాళ్ళు ఏం చేస్తారో మనం ఆలోచిస్తే, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయనని పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఇప్పుడు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. చూసారా, యేసుక్రీస్తు వచ్చేస్తాడు అన్నారు కదా. ఎక్కడొచ్చాడు యేసుక్రీస్తు? ఆయన చెప్పిన వాగ్దానం ఏమైంది? ఇదిగో సృష్టి ఆరంభములో ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సృష్టి ప్రారంభంలో ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరి ఏడు యేసుక్రీస్తు రావట్లేదే అని చెప్పేసి ఏం చేస్తారంటే చాలామంది హేళన చేస్తారు. ఈరోజు చాలామంది అందుకు ఇదిగో ఆయన రాకడను గూర్చినటువంటి విషయాల్లో చాలామంది ఏమైపోతున్నారంటే అనుమానం కలిగి ఉన్నారు. ఏమైంది? ఇంకా వస్తాడు, నిజంగా వస్తాడా, ఇంకా రాడా? అంటే బైబిల్ కూడా ఇదంతా కూడా అబద్ధం, బైబిల్లో ఎన్నో అబద్ధాలు ఉన్నాయని చెప్పి చాలామంది ప్రకటనలు కూడా చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తుల వారు చేస్తున్నటువంటి ఒక ఆలస్యం ఎందుకు ఆయన రాకడ ఆలస్యం జరుగుతుంది? ఎందుకు ఆయన రావడం లేదు, రాలేకపోతున్నాడా అంటే ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆయన రెండో రాకడ జరగడం లేదంటే దీని వెనకాల ఉన్నటువంటి దేవుని సంకల్పం ఏమిటి అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు,
9 నుంచి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్చకయు భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసి చెప్పాను. బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. ఏమంటే ఇక్కడ చదవబడినటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటి, ఒక లెక్క ఉంది దేవునికి. ఎందుకు యేసుక్రీస్తుల వారి రాకడ జరగడం లేదంటే దేవునికి ఏముంది? దేవునికి ఒక లెక్క ఉంది. ఏంటో లెక్క? సహోదరుల లెక్క, సహదాసుల లెక్క. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెము కాలం విశ్రమించాలి. ఇందుకు ఎవరు వీళ్ళు? 9వ వచనం మనం ఆలోచిస్తే దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు. ఎలాగంటే ఎవరు వీళ్ళు? దేవుని వాక్యము నిమిత్తము చంపబడిన వారు. దేవుని వాక్యం నిమిత్తం అంటే ఆ రోజుల్లో దేవుని వాక్యం చెబితేనే చంపేసేవారు. అలా దేవుని నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన చనిపోయబడినటువంటి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. బలిపీఠం అనగానే ఇది, బలిపీఠం అనగానే ఈ భూమి, ఈ భూమిని దేవుడు బలిపీఠంతో పోల్చే ప్రకటన గ్రంథంలో. బలిపీఠం క్రింద అంటే బలిపీఠం క్రింద చూచితిని. వారు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే బలిపీఠం క్రింద ఉన్నటువంటి పాతాళంలోని పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు వీళ్ళు. అర్థమైందా? ఎవరు వీళ్ళు? బలిపీఠం అంటే భూమి, బలిపీఠం కింద అంటే భూమి క్రింద అనగానే పాతాళంలో అనగానే పరదేశంలో ఉన్నటువంటి ఈ నీతి ఎవరైతే దేవుని నిమిత్తం చనిపోయారో వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వీళ్ళు అంటే దేవుని వాక్యము నిమిత్తము చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? వెళ్ళిపోతారు, పరదేశంలో ఉంటారు. అలా పరదేశంలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి నివాసులకు ప్రతిదండన చేయకి ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు అనమాట. అప్పుడు కింద ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? తొందరగా తీర్పు తీర్చేసి పరదేశంలో ఉన్నటువంటి మమ్మలను పరలోకానికి తీసుకువెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు దేవుడు వారికి ఏం సమాధానం ఇచ్చాడు? ఇదిగో మీలా ఇంకా చాలామంది చనిపోతారు. మీరు ఎలాగైతే వాక్యము నిమిత్తము శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి చనిపోయారో అలాగే మీలా కూడా చనిపోయేటువంటి సహోదరుల యొక్క లెక్క, సహదాసుల యొక్క లెక్క ఏమవ్వాలి? పూర్తి కావాలి. అంటే చాలామంది ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. మీరు ఎలాగైతే నా కొరకు నా వాక్యం నిమిత్తం ఎలాగైతే ప్రాణాలు ఇచ్చారో అలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద చాలామంది ఉన్నారు, వస్తారు. వాళ్ళందరి యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు మీరు ఏం చేయండి? విశ్రాంతి చేయండి, రెస్ట్ తీసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది? లెక్క పూర్తి కావాలి. అంటే దేవుని కోసం ఈ భూమి మీద ఎంతమంది బ్రతుకుతారు, దేవుని కోసం ఈ భూమి మీద ఎంతమంది చనిపోతారు అనేటువంటి లెక్క ఈ భూమి మీద ఏమవ్వాలి? పూర్తి కావాలి. వెంటనే ఎప్పుడైతే ఆ లెక్క పూర్తి అవుతుందో వెంటనే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చేస్తారు. అర్థమవుతుందండి? అందుకే
యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క రాకడను గురించి కొన్ని కొన్ని విషయాలు చెప్పారు. యేసుక్రీస్తు ఏం చేశారు? ఆయన రాకడను గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37. నోవహు దినములలో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. సరే, ఎలా ఉంటుందంట? నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడయు అలాగే ఉండెను. అంటే యేసుక్రీస్తుల వారు ఆయన రాకడ ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎలా ఉంటుందంట? నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. ఎలా ఉన్నాయి నోవహు దినములు? ఎలా ఉన్నాయి నోవహు దినాలను చదివితే, కిందకి చదివితే, జలప్రలయమునకు మొదటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా ఉంటుంది. చూసారా? అంటే యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుందంటే, నోవహు దినాలలో ఎలాగైతే ఉన్నారు ప్రజలు, ఈ రోజు కూడా యేసుక్రీస్తుల వారు రాకడ వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. చూసారా? ఆ రోజు ఎలా ఉన్నారంట? ఓడలోనికి వెళ్ళి దినం వరకు, నోవహు ఓడ కట్టేంత వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారంటే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్ళికిచ్చుచూ ఉండిరి. జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయారు. అంటే జలప్రలయం వస్తుందని నోవహు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు తెలుసా? 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఆదికాండములో మనం ఆలోచిస్తే నోవహు వయసు 500 సంవత్సరాలు ఉన్నప్పుడు నోవహుతో దేవుడు మాట్లాడతాడు. ఓడ పూర్తయ్యేసరికి నోవహుకి 600 సంవత్సరాలు ఉంటాయి. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 100 సంవత్సరాలు. అంటే నోవహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు? 100 సంవత్సరాలు ప్రకటించాడు. అంటే 100 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ మనుషులలో మార్పు జరగలేదా? జరగలేదు. జలప్రలయం వస్తుంది, అందరినీ దేవుడు ముంచేస్తాడని చెప్పినా కానీ ఎవరిలో కూడా మార్పు, భయం అనేది లేదు. పెళ్లి చేసుకోవడం, పెళ్ళికిచ్చుకోవడం, తినడం, త్రాగడం, పండుకోవడం. ఈరోజు కూడా ఈ ప్రపంచాన్ని మనం ఆలోచిస్తుంటే ఎలా ఉంది? అలాగే ఉంది. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తుంటే క్రీస్తు రాకడ ఎక్కడ ఉంది? చాలా సమీపంగా ఉంది. ఈ దినాలని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ దినాలు కూడా ఎలాంటి దినాలుగా ఉన్నాయి? నోవహు దినాలలానే మనకు అనిపిస్తున్నాయి. కాబట్టి క్రీస్తు రాకడ చాలా సమీపంలో ఉన్నది. అందుకే ఆయన మా శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు యుద్ధ సమాచారాలు వింటారు, యుద్ధాల గురించి వింటారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయని చెప్పి చాలా సంగతులను మాట్లాడతారు. ఈరోజు మనం ఆలోచిస్తే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్కి, భారత్కి ఏమండి యుద్ధాలని, గొడవలని ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి క్రీస్తు రాకడ చాలా సమీపంలో ఉన్నదని మనము గ్రహించాలి. అర్థమవుతుందా? అలా గ్రహించినప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? క్రీస్తు రాకడ సమీపమైనప్పుడు, క్రీస్తు రాకడ దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఎలా ఉండమని దేవుడు మనకు సెలవిచ్చాడో ఒక మాట చూసుకుని మనం ముగించినట్లయితే, అదే పేతురు గారు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక
ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూసారా? కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో 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 జాగ్రత్త గలవారై ఉండాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి క్రీస్తు రాకడ నిజమేనంటే ఇది ఖచ్చితంగా నిజమే. యేసుక్రీస్తుల వారు మొదట రావడం నిజమే, ఆయన మరలా తిరిగి రెండవ రాకడ కూడా నిజమే. కాబట్టి ఆయన వస్తాడనడానికి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే మనకు నిదర్శనం. ఖచ్చితంగా ఆయన బైబిల్లో ఏదైతే చెప్పాడో అవే ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి క్రీస్తు రాకడ అనేది ఖచ్చితంగా నిజం. ఖచ్చితంగా ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు మనం అంతా ఎలా ఉండాలి? పరిశుద్ధముగా భక్తితోనూ మంచి ప్రవర్తనతో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళను మాత్రమే ఆయన వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తాడు. మన భక్తి విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన పరిశుద్ధత విషయంలో మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటామో అప్పుడే మనము క్రీస్తు యొక్క రెండవ రాకడలో తిరిగి మనము పరలోకానికి చేరుకుంటాం. లేదంటే మన ప్రవర్తన విషయంలో, మన భక్తి విషయంలో ఎక్కడైనా సరే పొరపాటు జరిగిందో క్రీస్తు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కాబట్టి మీరంతా కూడా మరి ఎంతో జాగ్రత్తగా బైబిల్లో చెప్పినటువంటి మాటల ప్రకారంగా భక్తి శ్రద్ధలతో పరిశుద్ధత కలిగి జీవించి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి దేవ, పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి మీ కుమారుని యొక్క రాకడ వలనే అపరాధులు అయినటువంటి మేము పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఆయన రక్తము ద్వారా మారగలిగాం తండ్రి. మీకు వందనములు. అలాగే మరి మీ కుమారుని యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. ఎదురు చూస్తున్నటువంటి మేము మరి భక్తి శ్రద్ధలతో నాయన పరిశుద్ధత కలిగి ప్రవర్తనలో మమ్మల్ని మేము జాగ్రత్త పరచుకొనొచ్చు. మీరు చెప్పిన విధంగా మేము జీవించగలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ ఇటు భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అర్థిస్తూ చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ క్రీస్తు ఈశ్వర పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి గారు. ఆమేన్. అందరికీ వందనాలు.